కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నర్సింగ్ లైవ్ లో అందిస్తారు. నర్సింగ్, చెప్పండి, కేటీఆర్ పై నమోదైన కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయి? పూర్తి అప్డేట్స్. ఎస్ నరేష్, ఒకవైపు అయితే కొంత స్పీడ్ అయితే పెంచింది ప్రభుత్వం అనే చెప్పొచ్చు. చక్క కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగించేటువంటి దాంట్లో ప్రభుత్వము వేగంగా అడుగులు వేస్తూ ఉంది. ఈ రేస్కు సంబంధించినటువంటి వ్యవహారంలో అటు గవర్నర్ నుంచి ఆమోదం వచ్చినటువంటి వెంటనే సిఎస్ ఆ అనుమతి పత్రాన్ని వెంటనే ఏసీబీకి పంపించింది. ఏసీబీ వెంటనే కేసును కూడా నమోదు చేసింది. ఇందులో A1గా కేటీఆర్ను నమోదు చేసింది. A2గా అప్పుడున్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను A2గా నమోదు చేసింది. మరొక కాంట్రాక్ట్ ఫార్ములా ఈరేస్కు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కంపెనీకి సంబంధించినటువంటి అధినేతను కూడా ఇందులో చేర్చింది. A3గా ఆయన్ను చేర్చింది. సో దీంతో ఇక విచారణకు కేటీఆర్ హాజరు కాక తప్పని పరిస్థితి అయితే కల్పిస్తూ ఉంది. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్ గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో సంచలనంగా మారింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రేస్కు సంబంధించినటువంటి వ్యవహారము తెర మీదకి వచ్చింది. వాస్తవానికి 2013లో ఈ రేసు ఫిబ్రవరిలో ఈ రేసుని అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది. ఈ రేసుని ట్యాంక్ బండ్ చుట్టుగా ట్రాక్ను ఏర్పాటు చేసి అందుకు సంబంధించినటువంటి రేసును నిర్వహించింది. అయితే 2024 ఫిబ్రవరిలో కూడా మరొక మారు ఈ రేసును నిర్వహించడం కోసము ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే అందులో ఉన్నటువంటి ఈ ఒప్పందంలో అసలు ఫెసిలిటేటర్గా మాత్రమే ప్రభుత్వము ఉండాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వము అందులో భాగస్వామిగా చేరిపోయి దాదాపుగా 55 కోట్ల రూపాయలని విదేశీ సంస్థకి చెల్లించింది. అయితే ఆ తర్వాత 2023 డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అయితే 2024 ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఈ రేసు జరగలేదు. అప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నటువంటి కంపెనీ పోటీ నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించింది. దాంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన విచారణ జరిపించింది. శాఖాపరమైనటువంటి విచారణ జరిపించింది. సో ఈ శాఖాపరమైనటువంటి విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రేసు వ్యవహారము, ఒప్పందము, చెల్లింపులు అన్నింటిలో కూడా అవకతవకలు జరిగాయి. అన్నీ కూడా తప్పుడు పద్ధతుల్లోనే ఇదంతా కూడా జరిగింది అనేటువంటిది ఈ అంతర్గతంగా జరిగినటువంటి విచారణలో బయటకు వచ్చింది. సో దాంతో దీనిపైన విచారణ జరిపించాలని చెప్పి ఏసీబీకి మున్సిపల్ శాఖ లేఖ రాసింది. దాంతో ఏసీబీ కూడా రంగంలోకి దిగింది. ఏసీబీ విచారణలో కూడా ప్రధానంగా అందరి చూపు కూడా కేటీఆర్ వైపే చూపించారు. సో వాస్తవానికి 55 కోట్ల రూపాయల్ని విదేశీ సంస్థలకు చెల్లించారు. విదేశీ సంస్థలకు చెల్లించాలంటే అప్పుడు ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అదొక ఉల్లంఘన జరిగినట్లుగా ఇందులో గుర్తించారు. ఒకటి, ఈ ఒప్పందానికి చెల్లింపులకు మధ్యన చాలా గ్యాప్ ఉండింది. 2, ఇదొక ఉల్లంఘనగా గుర్తించారు. 3, అప్పుడు ఎన్నికల కోడ్ వచ్చేసింది. అప్పటికే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కేటీఆర్ ఆదేశాల మేరకు తాము చెల్లింపులు చేసినట్లుగా ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ నోట్ ఫైల్ను ఉన్నట్లుగా గుర్తించారు. సో ఇదొక మరొక ఉల్లంఘనగా గుర్తించారు. సో వీటన్నిటిపైన కూడా విచారణ జరిపించాలి అని అంటే సో ఖచ్చితంగా కేటీఆర్ను విచారించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఏసీబీ భావించింది. కేటీఆర్ని ఆనాడు ప్రభుత్వం నిర్ణయం కాబట్టి ఆ ప్రభుత్వ నిర్ణయం పైన విచారణ జరిపించాలంటే ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ హెడ్గా ఉన్నటువంటి గవర్నర్ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. సో గవర్నర్ ఆమోదం కోసము లేఖ రాశారు. ఈ అనుమతి ఇవ్వాలి, కేటీఆర్కు విచారించేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి లేఖ రాస్తే సిఎస్ గవర్నర్కు లేఖ రాశారు. గవర్నరు అన్ని రకాలైనటువంటి విచారణ జరిపిన తర్వాత న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకున్న తర్వాత, న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత విచారించేందుకు అనుమతి ఇచ్చారు. అనుమతి పత్రం ప్రభుత్వానికి చేరిన వెంటనే సిఎస్ వెంటనే ఏసీబీకి విచారించేందుకు, కేటీఆర్ను విచారించేందుకు అవకాశం కల్పిస్తూ గవర్నర్ ఇచ్చినటువంటి అనుమతి లేఖను కూడా జత చేసింది. వెంటనే వేగంగా ఏసీబీ అడుగులు వేసింది. సో కేటీఆర్ పైన ఇప్పుడు కేసును నమోదు చేసింది. ఆయన్ను ఈ వ్యవహారంలో A1గా ఆయన పైన కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. A2గా అరవింద్ కుమార్ పేరును నమోదు చేసింది. సో ఇక ఆయనకి నోటీసులు ఇచ్చి ఆయన పైన విచారణ జరిపించేందుకు కూడా ఏసీబీ సిద్ధమవుతుంది. ఈ విధంగా కేటీఆర్ చుట్టూ విచ్చు బిగిస్తుంది ప్రభుత్వము. ఈ రోజే కొద్దిసేపటి క్రితమే మరో సంఘటన కూడా చోటు చేసుకుంది. అసెంబ్లీలో గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులపైన చర్చ జరుగుతున్నటువంటి సమయంలో మేము మీలాగా భూములు అమ్మలేదు, అప్పులు అడ్డగోలుగా చేయలేదు అని చెప్పి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రసంగించినటువంటి సమయంలో
అడ్డగోలుగా ఈ ఔటర్ రింగ్ రోడ్డును మీలాగా అమ్ముకోలేదు, 30 ఏళ్లకు లీజుకి ఇవ్వలేదు, ముందే డబ్బులు తీసుకొచ్చుకొని వినియోగించుకోలేదు అని చెప్పి బట్టి విక్రమార్క కమెంట్ చేసినటువంటి సమయంలో అసెంబ్లీలో వెంటనే హరీష్ రావు లేచి అవసరం అనుకుంటే దాన్ని లీజును రద్దు చేసుకోవచ్చు అని చెప్పి ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొక షాక్ కూడా కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇచ్చారు. ఈ ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారం అప్పుడు ఇండస్ట్రియల్ క్యారిడార్ గ్రోత్ రోడ్డు సంబంధించి హెచ్జిజిఎల్ హైవే గ్రోత్ క్యారిడార్ లిమిటెడ్ పేరిట ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించి దాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఆ రోడ్డుని బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉండగా ఒక కంపెనీకి 30 ఏళ్లకు లీజుకి ఇచ్చారు 7,000 కోట్లకి. సో దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ వాహనాల రాకపోకలు సాగుతున్నప్పటికీ అక్కడ రాకపోకలు జరగడం లేదని చెప్పి దానివల్ల నష్టం జరుగుతుందని చెప్పి ఒక తప్పుడు నివేదికనిచ్చి ఒక ప్రైవేటు కంపెనీకి 30 ఏళ్లకు 7,000 కోట్లకు లీజుకి ఇచ్చారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సో ఇప్పుడు అది కూడా ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ నేతృత్వంలో జరిగిందనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వము పెద్దలు చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఇప్పుడైతే అసెంబ్లీ వేదికగా మరో శాఖనైతే రేవంత్ రెడ్డి ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు లీజుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన టెండర్లకు సంబంధించినటువంటి వ్యవహారం పైన సిట్ను ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామనేటువంటి ప్రకటన కొద్దిసేపటి క్రితమే చేశారు. సో దీనిపైన కూడా కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగించేటువంటి ప్రయత్నాన్ని అయితే ప్రభుత్వం చేస్తుందనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనైతే విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇటు ఈ కార్యదర్శి వ్యవహారంలో కేటీఆర్ పైన కేసు నమోదు చేయడము, A1గా పెట్టడము, ఇప్పుడు దీని ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లు లీజ్ వ్యవహారం పైన కూడా సిట్ను వేసి విచారిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీ వేదికగా ప్రకటించినటువంటి నేపథ్యంలో దీనిపైన అయితే ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ వర్గాలు అయితే వీటన్నింటినీ కూడా తాము ఎదుర్కొంటాము, తాము ఏ తప్పు చేయలేదు అనేటువంటి మాటనైతే చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ అంశమే పొలిటికల్ సర్కిల్లో హాట్గా చర్చ జరుగుతూ ఉంది.